చదవబడిన దేవుని యొక్క వాక్య భాగమును గురించి ఆలోచించినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కని విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఏమని రాయబడి ఉంది అని అడిగితే, మనకొక బలిపీఠము కలదు అని మాట్లాడుతున్నాడు. ఎవరికంట? మనందరికీ మాత్రమే కాదు, యావత్ లోకామంతటికి కూడా ఒక బలిపీఠము కలదు, ఒక బలిపీఠము ఉంది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆ బలిపీఠం? ఆ బలిపీఠము ఎవరికి సూచనగా ఉంది అన్న వాక్యమును గురించి ఈరోజు ధ్యానించబోతున్నాం. గనుక ఈరోజు మనం వినబోతున్న వాక్యాంశం ఏంటంటే, ఆయనే మన బలిపీఠము, ఆయనే మన బలిపీఠము. పక్కన బ్రాకెట్లో తెలియబడని దేవునికి. ఆయనే మన బలిపీఠము, బ్రాకెట్లో తెలియబడని దేవునికి. వినే ప్రయత్నం చేద్దాం. చక్కగా ఆసక్తి కలిగి వాక్యాన్ని వినే ప్రయత్నం చేద్దాం. ప్రత్యక్షపు గుడారంలో పాత నిబంధన గ్రంథాన్ని గురించి మనం ఆలోచించగలిగితే, ప్రత్యక్షపు గుడారములో దేవునికి బలర్పించేటందుకు, దేవునికి అర్పణ అర్పించేందుకు 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడగలుగుతాం. నెంబర్ 1, ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు దేవునికి బలర్పిస్తూ ఉంటాడు. రెండవది, ఆ ప్రధాన యాజకుని చేత బలి కావించబడేటువంటి గొర్రెపిల్ల. మూడవది, ఆ గొర్రె ఒక బలిపీఠము మీద వధింపబడుతూ ఉంటుంది. బలిపీఠము. దేవునికి స్తోత్రం. ఈ 3 అనుభవాల గురించి మనం ఆలోచించినప్పుడు, ఒక బలిపీఠము అనే మాటకు గల అర్థం ఏంటంటే, ఒక మానవుడు దేవునితో ముఖాముఖిగా సమయాన్ని గడిపే అవకాశం. ఒక మానవునికి దేవునికి మధ్య ఒక అద్భుతమైనటువంటి కలుసుకునేటువంటి స్థలం బలిపీఠం దగ్గర మాత్రమే ఒక మానవునికి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మానవుని దేవుణ్ణి ఐక్యపరిచి మానవునికి దేవునికి మధ్య ఒక అద్భుతమైన సహవాసాన్ని కలిగించేటువంటి స్థలం ఏదైనా ఉందా అని అడిగితే, అది దేవునికి బలర్పించేటువంటి బలిపీఠము. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఆ ప్రధాన యాజకుడు ఎవరికి సూచనగా ఉన్నాడు? ఆ వదకు తేబడిన గొర్రెపిల్ల ఎవరికి సూచనగా ఉన్నారు? ఆ బలిపీఠం ఎవరికి సూచనగా ఉన్నారు అని మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళితే, సర్వమానవాళి పాప పరిహారార్థమై తండ్రి ఎదుట విజ్ఞాపనకర్తగా ప్రధాన యాజకుడిగా నిలబడిన వారు ఎవరయ్యా అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి. ఆయన మనకు ఒక ప్రధాన యాజకుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ప్రధాన యాజకునిగా ప్రభుని యేసుక్రీస్తు వారు మనకు కనపడుతున్నారు. రెండవది, వదకు తేబడిన గొర్రెపిల్ల. ఈ వదకు తేబడిన గొర్రెపిల్ల ఎవరిని పోలికగా మనకి కనపడుతుందంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు కూడా గొర్రెపిల్లకు సూచనగా ఉన్నారు. ఈ మూడవదిగా చెప్పబడినటువంటి బలిపీఠము గురించి ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్ చెప్తున్న మాట, ఆ బలిపీఠం ఎవరికి సూచనగా ఉంది అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నారు, హెబ్రీయులకు రాసిన పత్రికలు మనం చదువుకున్న మూలవాక్యంగా, మనకొక బలిపీఠము కలదు. ఎవరు ఆ బలిపీఠం అంటే, ఆయనే ప్రభుని యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ముగిసే లోపల ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు బలిపీఠానికి పోల్చబడ్డారు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఆయన ఒక బలిపీఠంగా ఎందుకు చెప్పబడ్డారు అన్న సత్యాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. మనం గమనించగలిగితే, పాత నిబంధన గ్రంథములో అనేక మంది భక్తులు వారి జీవితాల్లో వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి, ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితుల్లో దేవునికి అనేకమైనటువంటి బలిపీఠాలు కట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దగ్గరగా పాత నిబంధన గ్రంథములో 20 బలిపీఠాలు కట్టారు భక్తులు. ఎన్ని బలిపీఠాలు అంట? 20 బలిపీఠాలు కట్టారు. అబ్రహాము గారు అనేక బలిపీఠాలు కట్టారు.
బలిపీఠము కడుతున్న ప్రతిసారి కూడా ఆ బలిపీఠానికి ఒక పేరు పెట్టేవాడు. అలా అబ్రహాము గారు బలిపీఠాలు పెట్టారు, తర్వాత ఇస్సాకు గారు దేవునికి బలిపీఠం కట్టారు, యాకోబు దేవునికి బలిపీఠం కట్టారు. అంత మాత్రమే కాకుండా నోవాహు గారు దేవుడికి బలిపీఠాన్ని కట్టారు, మోషే దేవునికి బలిపీఠం కట్టారు, సమూయేలు ప్రవక్త దేవునికి బలిపీఠం కట్టారు, యెహోషువ బలిపీఠం కట్టారు. ఇంకా అనేక మంది రాజులు కూడా దేవునికి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అదొక పెద్ద సబ్జెక్ట్. ఆ బలిపీఠాలు ఎన్ని, వాటి పేర్లు ఏంటి, వాటి అర్థాలు ఏంటి, ప్రభు చిత్తం అయితే మరొకసారి ధ్యానం చేద్దాం. ఇలా పాత నిబంధన గ్రంథములో ఒక మానవుడు దేవునితో ముఖాముఖిగా గడపడానికి తన అర్పణను, తన నైవేద్యమును దేవునికి ఏదైతే తాను అర్పించాలనుకుంటున్నాడో ఆ అర్పణ దేవుని సన్నిధికి తీసుకొచ్చినప్పుడు మానవునికి దేవునికి మధ్య కలుసుకునే ఒక చక్కని అవకాశము బలిపీఠము దగ్గర ఒక మానవునికి దొరికేది. అలా పాత నిబంధన గ్రంథములో అనేక మంది భక్తులు దేవునికి బలిపీఠాలు కట్టారు. కానీ కొత్త నిబంధన గ్రంథం వచ్చేసరికి కొత్త నిబంధన గ్రంథములో ఒక్క బలిపీఠము కూడా కట్టబడలే. పాత నిబంధన గ్రంథములో అనేక మంది భక్తులు ఇదిగో దేవుని కొరకు, ఇదిగో ఈ బలిపీఠం అబ్రహాము కట్టాడు, ఆ బలిపీఠముకు ఏమని ప్రార్థనా బలిపీఠం అని పేరెట్టాడు. ఆ యొక్క ఓడలోంచి దిగి వచ్చిన తర్వాత నోవాహు గారు దేవునికి ఒక బలిపీఠము కట్టి కృతజ్ఞతా బలిపీఠం అని అర్థం వచ్చే పేరును పెట్టాడు. అంత మాత్రమే కాకుండా ఇస్సాకు గారు దేవుడికి ఒక బలిపీఠము కట్టి అది ఫలింపునకు సూచనగా బలిపీఠము కట్టాడు. అంత మాత్రమే కాకుండా యాకోబు గారు దేవుడికి ఒక బలిపీఠము కట్టి ఇది ఆశీర్వాదమునకు దేవుడిచ్చాడని చెప్పి ఆశీర్వాదమునకు సూచనగా ఒక బలిపీఠాన్ని కట్టారు. అంత మాత్రమే కాకుండా మోషే గారు దేవుడికి ఒక బలిపీఠము కట్టి అది జ్ఞాపకార్థమైన బలిపీఠంగా దేవునికి కట్టాడు. అంత మాత్రమే కాకుండా సమూయేలు గారు దేవునికి ఒక బలిపీఠము కట్టి సహాయార్థమైన దేవుని బలిపీఠం అని దానికి పేరు పెట్టాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే భక్తులు అనేక రకాల బలిపీఠాలు పాత నిబంధన గ్రంథములో దేవునికి కట్టారు. ఆ రీతిలో దేవునితో ఒక చక్కని సహవాస అనుభవాలు వారు కలిగి ఉన్నారు. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి, న్యూ టెస్టిమెంట్ దగ్గరికి వచ్చేసరికి, కొత్త నిబంధన గ్రంథం వచ్చేసరికి ఏ భక్తులు కూడా దేవునికి బలిపీఠాలు కట్టిన దాఖలాలు బైబిల్లో ఎక్కడా కూడా. మరి కొత్త నిబంధన గ్రంథంలో బలిపీఠాలు లేవా అంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అయ్యా ఇదిగో మనకు నూతన నిబంధనలో కూడా మనకు ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకొక బలిపీఠము కలదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు బలిపీఠంగా చెప్పబడ్డారు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం గమనించగలిగితే అపోస్తుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయం, ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. అపోస్తుల కార్య గ్రంథము 17వ అధ్యాయం 16వ వచనము నుంచి దగ్గరగా 34వ వచనం వరకు ఈ సుదీర్ఘమైనటువంటి వచనాలలో ఒక సందర్భాన్ని, ఒక సంఘటన మనం చూడగలుగుతాం. ఏంటి ఆ సందర్భము అని అడిగితే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు యేసుక్రీస్తు పరిచర్య నిమిత్తమై అనేక ప్రాంతాలకు ఆయన పరిచర్య చేస్తూ అనేక ప్రయాణాలు అపోస్తలుడైనటువంటి పౌలు గారు చేశారు. వాటిని మిషనరీ ప్రయాణాలు అంటే సువార్త ప్రయాణాలుగా చెప్పబడతాయి. అలా అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన జీవిత పరిచర్య కాలంలో 3 మిషనరీ ప్రయాణాలు చేశారు. ఆ 3 మిషనరీ ప్రయాణాలలో భాగముగా 2వ మిషనరీ ప్రయాణములో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ఏథెన్స్ అనేటువంటి ఒక పట్టణానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏథెన్స్ అనే ఒక పట్టణానికి వెళ్ళారు. ఆ ఏథెన్స్ పట్టణానికి వెళ్ళిన తర్వాత ఆయన ఆత్మీయ కుమారులుగా పిలువబడేటువంటి శీలయు, తిమోతి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇదిగో వాళ్ళు కూడా వస్తానన్నారు, వారితో కలిసి ఈ ఏథెన్స్ పట్టణంలో సువార్త పరిచర్య చేయాలి అన్న భావనతో యేసుక్రీస్తు ప్రభుని ఆ ప్రాంతం వారికి ప్రకటించాలి అన్న ఉద్దేశంతో పౌలు గారు తన శిష్యులుగా లేకపోతే తన సహచరులుగా ఉన్నటువంటి తిమోతి కొరకును, అంత మాత్రమే కాకుండా శీలయు కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సందర్భంలో ఆయన ఏథెన్స్ పట్టణానికి వచ్చారు కాబట్టి ఆ ప్రాంతానంతా ఒకసారి చూద్దాం అని చెప్పి పౌలు గారు ఆ ఏథెన్స్ పట్టణం అంతటిని ఒకసారి కలయ చూడడానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. సర్వసాధారణంగా
మనం ఏదైనా ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళామనుకోండి, అలా గదిలోనే కూర్చొని ఉండిపోం కదా. రాక ఈ ఊరు వచ్చాము, ఈ ప్రదేశం వచ్చాము, ఈ ప్రాంతం వచ్చాము, మరలా వస్తామో లేదో మనకు తెలియదు. కాబట్టి దయచేసి ఒకసారి బయటికి వెళ్ళి ఈ ఊరు ప్రత్యేకతలు ఏంటి, ఈ ఊరిలో చూడదగ్గ స్థలాలు ఏమున్నాయి చూద్దాం అని చెప్పి మనం ఎలాగైతే అలాగా బయటికి వెళ్తామో, పౌలు గారు కూడా ఆ ఏథెన్సు పట్టణం యొక్క గొప్పతనాన్ని బట్టి ఆ ఏథెన్సు పట్టణం అంతా తిరగడానికి అలా వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఏథెన్సు పట్టణంకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని చెప్పుకుంటే, చరిత్రలో ఏథెన్స్ అనే పట్టణానికి ఎంతో గొప్ప ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. మొచ్చుకు 2-3 విషయాలు మీకు నేను జ్ఞాపకం చేయాలి అంటే, ఏథెన్స్ పట్టణంలో మొట్టమొదటి ఒలింపిక్ గేమ్స్ తెలుసు కదా. ఒలింపిక్ గేమ్స్ అనేటువంటివి మొట్టమొదటిగా ఈ ఏథెన్స్ పట్టణంలో నుంచే ప్రారంభించబడ్డాయి. అంత మాత్రమే కాకుండా మొట్టమొదటి విశ్వవిద్యాలయము అనేటువంటిది మొట్టమొదటిగా ఈ ఏథెన్స్ పట్టణంలోనే కట్టబడింది. అంత మాత్రమే కాకుండా ఈ ఏథెన్స్ పట్టణంలో అనేక మంది తత్వవేత్తలు ఉన్నారు, అనేక మంది గ్రీకు తత్వవేత్తలు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఈ ఏథెన్స్ పట్టణం అంతయు కూడా విగ్రహాలతో నిండినటువంటి పట్టణం. దేవునికి స్తోత్రం. జ్ఞానము ఉంది, తెలివితేటలు ఉన్నాయి, కొత్త విషయాలు నేర్చుకునేటువంటి చక్కని ఆసక్తి కలిగిన వారిగా ఉన్నారు, ఎంతోమంది పండితులు ఉన్నారు, ఎంతోమంది గ్రీకు తత్వవేత్తలు ఉన్నారు. ఇంకా చెప్పుకోదగ్గ ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలు ఆ ఏథెన్స్ పట్టణంలో ఉన్నాయి. అవన్నీ చూస్తూ ఉండగా పౌలు గారు ఒక విషయాన్ని గుర్తించాడు. ఏంటయ్యా అంటే, ఆ ప్రాంతంలో జనాల కంటే ఎక్కువ విగ్రహాలు ఉన్నాయంట, జనాల కంటే ఎక్కువగా గుళ్ళు ఉన్నాయంట, జనాల కంటే ఎక్కువగా దేవుళ్ళ ప్రతిమలు ఉన్నాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఆనాటి దినాల్లో ఏథెన్స్ పట్టణంలో ఉన్న ప్రజల సంఖ్య 8,000 మంది. ఎంతమంది ప్రజలు ఉండేవారంటే ఏథెన్స్ పట్టణంలో 8,000 మంది ప్రజలు ఏథెన్స్ పట్టణంలో ఉంటే, ఆ ఏథెన్స్ పట్టణంలో 32,000 మంది దేవుళ్ళు ఉన్నారంట. ఎంతమందికి చెప్పండి? 8,000 మందికి ఎంతమంది దేవుళ్ళ విగ్రహాలు పెట్టుకున్నారంటాలో? 32,000 మంది. అంటే సగటున ఒక వ్యక్తికి 4 దేవుళ్ళు, సగటున ఒక వ్యక్తికి 4 దేవుళ్ళు అన్నట్లుగా ఏథెన్స్ పట్టణంలో ఎక్కడ చూసినా కానీ కళాఖండాలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, జ్ఞాన సంపద ఉంది. ఎంతగానో కూడా అనేక విషయాల్లో, పాండిత్యములో, అనేకమైనటువంటి విధానాల్లో వారు చక్కని జ్ఞానాన్ని సంపాదించిన వారిగా ఉన్నారు, ఎంతగానో సంపద కలిగిన వారిగా ఉన్నారు. ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలు అన్నీ కూడా ఏథెన్స్ పట్టణంలో ఉన్నాయి. అదే సందర్భంలో ఏథెన్స్ పట్టణము నిండా విగ్రహాలు ఉన్నాయి. ఎన్ని విగ్రహాలయ్యా, ఎంతమంది దేవుళ్ళు అని వారు పూజిస్తున్నారంటే, దగ్గరగా 8,000 మంది ప్రజలు ఉన్నటువంటి ఏథెన్స్ పట్టణంలో దగ్గరగా 32,000 మంది దేవుళ్ళను వారు విగ్రహాలుగా పెట్టుకొని పూజిస్తూ ఉన్నారు. అలాంటి ఈ ఏథెన్స్ పట్టణంలో పౌలు గారు సంచరిస్తూ అడుగడుగున ఏదో ఒక దేవుడి విగ్రహం కనపడడం, ఇది ఫలానా దేవుడు, ఇది ఫలానా దేవుడు, ఇది ఫలానా దేవత అని చెప్పి అలా అనేకమైన విగ్రహాలతో, దేవుళ్ళతో, దేవతలతో ఆ ఏథెన్స్ పట్టణం అంతా నిండిపోయింది. ఆ సన్నివేశాన్ని చూసి, ఆ విగ్రహాలను చూసి పౌలు గారి హృదయము ఆవేదనతో పరితాపము నొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది 16వ వచనంలో మనకు ఆ విషయం కనపడుతుంది. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా, ఎవరంటే పౌలు ఎవరి కొరకు కనిపెట్టుకున్నారు? శీల కొరకు, తిమోతి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండట చూసినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. ఇదిగో జీవము గల దేవుని విడిచిపెట్టి, సజీవుడకు దేవుని విడిచిపెట్టి, సృష్టికర్తయగు, రక్షణకర్తయగు, జీవమునకు ఆధారమైన దేవుని విడిచిపెట్టి, ఇదిగో ప్రాణము లేని, జీవము లేనటువంటి ఈ విగ్రహాలు మీరు ఎందుకు పూజిస్తున్నారు అని చెప్పి అతడు ఆ విగ్రహములతో నిండిపోయిన ఏథెన్స్ పట్టణాన్ని చూసి అతని ఆత్మ, వాక్యము చెప్తుంది, అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. ఈనాడు చాలామంది సరదాగా చూడటానికి వెళ్తున్నామండి. ఒక నిజమైన దేవుని ఆత్మ కలిగిన వాడు చూసి అలా ఉండలేడు.
అయ్యో నశించిపోతున్న వారిగా ఉన్నారే, ఇదిగో నా వారు నశించిపోతున్నారే, ఆత్మీయులు నశించిపోతున్నారే, రక్త సంబంధికులు నశించిపోతున్నారే, జీవము లేని వాటిని వారు ఎంతగానో వెంటాడుతూ ఉన్నారే, సజీవుడకు దేవుని మార్గముల వరకు రాలేకపోతున్నారే అని చెప్పి సరదాగా చూడడానికి వెళ్ళలేడు. అలా చూసిన అతని హృదయము పరితాపముతో, వేదనతో, కలవరముతో, ఒక భారముతో నిండిపోద్ది. ఏదెన్స్ పట్టణం చూసిన వారందరికీ కూడా, అయ్యా ఏదెన్స్ పట్టణం చాలా అందంగా ఉంటుందండి, చాలా గొప్పగా ఉంటుందండి అనేకులు చెప్పుకుంటున్నారు. కానీ దేవుని ఆత్మ కలిగిన పౌలు ఏదెన్స్ పట్టణానికి వెళ్ళి అక్కడ విగ్రహములతో నిండిపోయినటువంటి ప్రాంతము చూసినప్పుడు అతని హృదయము వేదనతో పరితాపము నొందెను. పరీక్షగా చూస్తున్నాడంటే, ప్రభువా ఏ విధము చేతనైనా కానీ ఈ ప్రాంత ప్రజలకు నిన్ను పరిచయం చేయాలి, ఈ ప్రాంత ప్రజలకు యేసు క్రీస్తు ప్రభు ఎవరో చెప్పాలి, ఆయన ద్వారా వచ్చే రక్షణ ఏంటో నేను చెప్పాలి, వారికి వచ్చే పాప క్షమాపణ ఏంటో చెప్పాలి, ఆయన నమ్ముకుంటే కలిగే నిత్య జీవం ఏంటో వాళ్ళకి చెప్పాలి, ఎలా యేసు ప్రభుని వీళ్ళకి పరిచయం చేయాలి, అసలు ఎలా వీళ్ళతో నేను మాట్లాడాలి, ఎలా వీళ్లకు యేసు ప్రభుని పరిచయం చేయాలి, సువార్త ఎలా చెప్పాలి అని చెప్పి ఆయన ప్రార్థనా పూర్వకముగా వేదనతో పరితాపముతో ఆ విగ్రహాలన్నీ క్షుణ్ణంగా చూస్తూ ఉన్నాడంట. ఇలా చూస్తూ ఉండగా ఆ విగ్రహాల మధ్యన పౌలు గారి కళ్ళను ఒక బలిపీఠము ఆకర్షించిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఒక బలిపీఠం ఉండి ఆ బలిపీఠం మీద ఏం రాయబడిందయ్యా అంటే, చూడండి 23వ వచనంలో, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అది రాయబడి ఉన్నదే. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. అలా పౌలు గారు ఏదెన్స్ పట్టణం ఉన్నటువంటి అన్ని దేవతా విగ్రహాలు చూసుకుంటూ ప్రభువా ఈ ఏదెన్స్ పట్టణ ప్రజలకు ఎలా నీ సువార్తను చెప్పాలి, యేసు ప్రభు నిజ దేవుడని చెప్పి వారికి ఎలా నిన్ను ప్రకటించాలి, అసలు నేను ఎలా నిన్ను పరిచయం చేయాలి అని ఆయన చూస్తూ ఉండగా ఆయనకు ఒక చోటకు వచ్చేసరికి ఒక బలిపీఠము కట్టి అక్కడ ఏ దేవుడి విగ్రహం పెట్టకుండా ఒక బలిపీఠాన్ని మాత్రమే కట్టి అక్కడ రాయబడిందంట, తెలియబడని దేవునికి. దేవునికి స్తోత్రం. ఈ బలిపీఠం ఎవరికో తెలుసా? ఇదిగో పలానా దేవుడు బొమ్మ పెట్టి ఈ దేవుడి పేరు పలానా, ఆయనకి బలిపీఠం, ఈవిడి పేరు పలానా దేవత, ఆ దేవతకి ఈ విగ్రహం అని అన్నీ కట్టారు. కానీ ఒక చోటకు వచ్చేసరికి దేవుడి పేరు లేదు, దేవుడి విగ్రహము లేదు. ఒక ఖాళీ బలిపీఠాన్ని కట్టి ఆ కింద రాశారంట, ఇది మాకు తెలియనటువంటి దేవుడి కోసం కడుతున్నాం, తెలియబడని దేవునికి అని ఒక బలిపీఠాన్ని కట్టారంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే పౌలు గారికి తెలియబడని దేవుడు, ఈ దేవుడు ఎవరో మాకు తెలియదు కానీ ఆయన కొరకే బలిపీఠం కట్టాం అని చెప్పి ఎప్పుడైతే ఆ బలిపీఠాన్ని చూశాడో వెంటనే ఆ బలిపీఠాన్ని ఆధారంగా చేసుకుని అక్కడున్న ప్రజలందరికీ ఆయన సువార్త చెప్పడానికి బైబిల్ అంటుంది, పౌలు గారు ఏదెన్సు పట్టణ సంత వీధుల్లోకి వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళాడంట? సంత వీధుల్లోకి వెళ్ళాడంట. ఎక్కువ ప్రజలు అక్కడే ఉంటారు కాబట్టి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటాయంటే, ప్రసంగి గ్రంథము, యెషయా గ్రంథాల్లో మనం చూడగలిగితే లోకాన్ని దేవుని వాక్యములో సంత వీధులతో చెప్పబడింది. ఇదిగో సంత వీధుల్లోకి సువార్త వచ్చింది, సంత వీధుల్లోకి సత్యము దిగి వచ్చింది అని రాయబడింది. అంటే ప్రసంగి గ్రంథములో, యెషయా గ్రంథములో సంత వీధుల్లోనికి సత్యం వచ్చింది అని రాయబడిన మాట ప్రకారము సువార్తను ప్రకటించడానికి పౌలు గారు ఎక్కడికి వెళ్ళాడంట? లోకము అనేటువంటి సంత వీధుల్లోకి వెళ్ళాడు. ఆ సంత వీధుల్లోకి వెళ్ళి, అయ్యా మీ పట్టణం అంతా నేను తిరుగుతున్నప్పుడు ఇదిగో తెలియబడినటువంటి దేవునికి అనే ఒక విగ్రహం అక్కడ కట్టబడి ఉంది కదా, అసలు ఆ విగ్రహం మీరు ఎందుకు కట్టారు, అసలు ఎందుకు ఆ విగ్రహాన్ని మీరు కట్టవలసి వచ్చింది అని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల ద్వారా పౌలు గారికి ఒక విషయం అర్థమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఆ విషయము అని అడిగితే, కొన్ని సంవత్సరాల క్రితం, కొంత చరిత్రలో కొంతకాలం క్రితం ఆ ఏదెన్సు పట్టణానికి వచ్చిన పరిస్థితి ఏంటయ్యా అంటే, ఆ ఏదెన్సు పట్టణంలో ఒకానొక సందర్భంలో అనేక మంది అనారోగ్యాల బారిన పడి అనేక మంది చనిపోవడం మొదలుపెట్టారు. అప్పటికింకా వైద్యశాస్త్రం అభివృద్ధి చెందలేదు కాబట్టి అనారోగ్య కారణాల చేత ఆ రోజుల్లో అనేక మంది చనిపోయిన వారి ద్వారా అంటు వ్యాధులు ఏర్పడి ప్లేగు, కరువు వల్ల
ప్లేగు, తర్వాత మలేరియా, కలరా, ఇలాంటి రకరకాల వ్యాధులు వచ్చి ఆనాటి దినాల్లో వచ్చిన కరువు చేత అనేక మంది చనిపోయారు. ఆ చనిపోయిన వారి ద్వారా అంటు వ్యాధులు వ్యాప్తి చెంది ఏమేమి అనారోగ్యాలు వచ్చాయంట? ప్లేగు వ్యాధి, అంత మాత్రమే కాకుండా కలరా, ఇక రకరకాల వ్యాధులు వచ్చి అతి తక్కువ సమయంలోనే ఏథెన్సు పట్టణంలో వేల మందిగా చనిపోయారంట. ప్రజలకు అర్థం కాలే, ఇదేంటి ప్రజలు ఉన్నట్టుండి ఇలా ఒకరి తర్వాత ఒకడు ఇలా చనిపోతున్నారేంటి? ఈ వ్యాధులు ఆగాలి, ఈ రోగాలు ఆగాలి, ఈ ప్లేగు వ్యాధి ఆగాలి అంటే మనం ఏం చేయాలి అని వాళ్ళందరూ ఆలోచించిన తర్వాత అనుకున్నారంట, ఈ కష్టకాలంలో మనల్ని ఆదుకునడానికి దేవుడు ఒక్కడే మనకు దిక్కు అని చెప్పి వారికి ఎవరైతే దేవుళ్ళు తెలుసో వాళ్ళందరికీ విగ్రహాలు కట్టడం, ఈ దేవుడు కాపాడతాడేమో, ఈ దేవుడు కాపాడతాడేమో, ఈ దేవుడు కాపాడతాడేమో, ఈ దేవత కాపాడతాడేమో అని చెప్పి వారికి ఎంతమంది దేవుళ్ళు తెలుసో, ఎంతమంది దేవతలు తెలుసో, చరిత్ర పుటముల్లో వారి పెద్దలు వారి పితరులు ఏ దేవుళ్ళ కోసం చెప్పారో వాళ్ళందరిని గురించి వారి గ్రంథాల్లో చదివి తెలుసుకొని వారి పేర్ల మీద ఆ దేవుళ్లకు అనేకమైనటువంటి విగ్రహాలు కట్టుకుంటూ వచ్చారు. ఇలా ఎంతమంది దేవతల విగ్రహాలు కట్టుకుంటూ వచ్చారు వాళ్ళు? మనం ఇందాక చెప్పుకున్నాం, 32,000 మంది దేవతలను దేవుళ్ళను గుర్తించి వాళ్ళు విగ్రహాలు కట్టుకుని వాటికి పూజిస్తూ ఈ కష్టకాలంలో, ఈ రోగకాలంలో, ఈ కరువు కాలంలో, ఈ ప్లేగు వ్యాధి యొక్క తీవ్రత నుంచి మా ప్రజలను కాపాడండి అని చెప్పి వారికి తెలిసిన ప్రతి దేవుళ్ళ విగ్రహాలు కట్టుకుంటూ వారు పూజిస్తూ వచ్చారు. కానీ ఆ ప్లేగు వ్యాధి మాత్రం ఏమాత్రం ఆగేదిగా. అలాంటి సందర్భంలో వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇంకా ఎవరన్నా దేవుడు మనకు తెలియని వారు ఉన్నారా, ఇంకా ఎవరైనా దేవుడు మనకు తెలియని వారు ఉన్నారా అని వారు అన్వేషిస్తున్నప్పుడు జరిగింది ఏంటయ్యా అంటే, వారి చరిత్ర, గ్రీకు తత్వశాస్త్రజ్ఞుల యొక్క చరిత్ర పుటముల్లో ఒక ప్లేటో అనేటువంటి ఒక వ్యక్తి, దేవునికి స్తోత్రం, ఎవరంట? గ్రీకు తత్వవేత్త అయినటువంటి ప్లేటో అనే వ్యక్తి ఒక చక్కని విషయాన్ని చెప్పాడంట. ఎవరు ఈ ప్లేటో అని మనం ఆలోచన చేయగలిగితే మనందరికీ బాగా చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ప్లేటో, అరిస్టాటిల్, సోక్రటిస్ అనేటువంటి పేర్లు చదువుకున్న వాళ్ళకి బాగా తెలిసిన పేర్లు. దేవునికి స్తోత్రం. ఈ ప్లేటో తత్వవేత్త ఎవరు అని అడిగితే మనం అందరికి బాగా తెలుసు, మాసిదోనియా నివాసిగా ఉండి దాదాపుగా ద గ్రేట్ అలెగ్జాండర్ అని పిలువబడేటువంటి 32 సంవత్సరాల వయసులో ప్రపంచ విజేతగా పేరు పొందినటువంటి ఎవరు? అలెగ్జాండర్. ఏ ప్రాంతము వాడు? మాసిదోనియా నివాసి. ఆ యొక్క ద గ్రేట్ అలెగ్జాండర్ గురువు ఎవరు? అరిస్టాటిల్. ఆ అరిస్టాటిల్ గురువులు ఎవరు? ప్లేటో. గురువులకే చెప్పరేంటమ్మా, ఎవరండి ప్లేటో అని అడిగితే గురువులకే ప్రపంచమంతటికి గుర్తుండిపోయే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే ద గ్రేట్ అలెగ్జాండర్. అలెగ్జాండర్ కోసం చాలాసార్లు చెప్పాను మీకు. ప్రపంచంలో అనేక భూభాగాలు స్వాధీనపరుచుకున్నాడు. చివరికి సముద్రం ముందు నిలబడి ఏడ్చేవాడంట. ఎందుకో తెలుసా? ఈ సముద్రము కూడా భూమి అయిపోతే దీన్ని ఆక్రమించుకుందును కదా అని చెప్పి ఎన్నోసార్లు కన్నీళ్లు కార్చాడంట. ఇది నాకు సొంతమైతే బాగుండని చెప్పి దాదాపుగా 32 సంవత్సరాల యవ్వన ప్రాయంలో, 32 సంవత్సరాల వయసులో ప్రపంచంలో అనేక ప్రాంతాలు దయించినటువంటి ద గ్రేట్ అలెగ్జాండర్ భారతదేశం వచ్చిన తర్వాత ఒక దోమ కాటుకు చచ్చిపోయాడు. అంత ప్రమాదకరం. ఏవి? మన భారతదేశపు దోమలు. కత్తులతో జయించగలిగాడు కానీ, గొప్ప గొప్ప వీరులను జయించగలిగాడు కానీ, భారతదేశం వచ్చిన తర్వాత దోమ కాటు వల్ల మంచం ఎక్కి తన తల్లిని చూడాలి అన్న చివరి కోరిక తీరకుండానే అతడు తన తల్లిని చూడకుండానే మరణించడం జరిగింది. అతడు మరణించిన తర్వాత అతని ప్రధానులను, అతని మంత్రులను పిలిచి 3 కోరికలు కోరాడు. నెంబర్ 1 ఏంటయ్యా అంటే, ఇదిగో నేను మరణించిన తర్వాత నా పార్థివ దేహాన్ని, నా మృతదేహాన్ని ఆ శ్మశాన వాటిక వరకు ఎవరు మొయ్యాలో తెలుసా? నాకు వైద్యం చేసినటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైద్యులు నన్ను బ్రతికించడానికి వైద్యం చేశారు కదా, వాళ్ళెవరు నన్ను బ్రతికించలేకపోతున్నారు. కాబట్టి నా శవాన్ని, నా పార్థివ దేహాన్ని ఆ శ్మశాన వాటిక వరకు ఈ డాక్టర్లతోనే మోయించండి అన్నాడంట. లోకానికి చెప్పకనే చెప్తున్నాడు, ఏ వైద్యుడు నీ ఆయుష్ని
పొడిగించలేడు. వీళ్ళకి నేను చెప్పాను, అయ్యా మా తల్లి నన్ను చూడడానికి వస్తుంది, ఆమెను చూసేంతవరకు నా ప్రాణాన్ని మీరు నిలబెట్టగలిగితే ఇదిగో నా రాజ్యములో మీరు ఎంత అడిగితే అంత మీకు ఇస్తానని చెప్పాం. కానీ వైద్యులు అన్నారు, ఓ రాజా, నువ్వు ఎంత ఇచ్చినా కానీ దేవుడు నీకిచ్చిన ఆయుష్లో ఒక్క నిమిషం పొడిగించే శక్తి అధికారం మాకు లేదు. అలెగ్జాండర్ మరణించిన తర్వాత అతని యొక్క పార్థివ దేహాన్ని శ్మశాన వాటిక వరకు కూడా ఆ వైద్యులే మోసారంట. రెండవది, అతని శ్మశాన వాటికకు అతని పార్థివ దేహం వెళుతుంటే అతడు బ్రతుకున్నంత కాలము కుటుంబాన్ని విడిచిపెట్టి, భార్యని విడిచిపెట్టి, తల్లిని విడిచిపెట్టి, బంధుమిత్రులను విడిచిపెట్టి సంపాదన 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 అంటూ తిరిగాడు. బోళ్ళంత సంపాదించాడు. అతని రెండవ కోరిక ఏంటయ్యా అంటే అతడు వెళుతున్నప్పుడు అతని శవం మీద, అతని పార్థివ దేహం మీద దారి పొడుగున అతడు సంపాదించినటువంటి వాటిని జల్లుతూ వేయమన్నాడంట. బంగారాన్ని జల్లండి, నేను సంపాదించిన వజ్రాలు వైడూర్యాలు జల్లుతూ వెళ్ళండి. ఎందుకో తెలుసా? లోకానికి తెలియాలి, జీవితాంతం ఏదో సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలి. దేవునికి సమయం కేటాయించలేకపోయాను, కుటుంబానికి సమయం కేటాయించలేకపోయాను, తల్లిదండ్రులతో గడపడానికి సమయం కేటాయించలేకపోయాను. నాకు ఉన్నప్పుడు వాటి విలువ నాకు అర్థం కాక ఏదో సంపాదన సంపాదన అంటూ పరిగెట్టాను, బోళ్ళంతా సంపాదించుకున్నాను. కానీ సంపాదించినది ఏది నా వెంట తీసుకుని వెళ్ళడమో ఇక్కడే వదిలేస్తున్నాను. చూడండి. మూడవది, అతన్ని సమాధి చేసిన తర్వాత ఆ సమాధికి 2 కన్నాలు పెట్టి అతను 2 చేతులు బయటకు పెట్టమన్నాడంట. కారణం ఏంటంటే లోకం అనుకుంటుంది ద గ్రేట్ అలెగ్జాండర్ బోళ్ళంతా సంపాదించాడురా అని చెప్పుకున్నారు. కానీ ఇదిగో చూడండి, ఒట్టి చేతులతో వెళ్ళిపోయాను లోకానికి చెప్పకనే అతడు మరణించాక ఈ మాటలు చెప్పాడు కనుక అతడు ద గ్రేట్ అయ్యాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది బ్రతుకుండగా సాధించిన దానికంటే కొంతమందిలో బ్రతుకుండగా కీర్తి పొందడం కంటే వాళ్ళ మరణము ఎంతో గొప్ప కీర్తిని వారికి తీసుకువస్తుంది. ద గ్రేట్ అలెగ్జాండర్ ఎప్పుడయ్యాడయ్యా అంటే అతడు కోరిన 3 కోర్కెలను బట్టి లోకానికి ఒక చక్కని పాఠాన్ని అతడు చెప్పాడు. అలాంటి ద గ్రేట్ అలెగ్జాండర్కి యొక్క గురువు ఎవరయ్యా అంటే అరిస్టాటిల్, గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్. ఆ అరిస్టాటిల్కే గురువు ఎవరంటే ప్లేటో. ఆ ప్లేటో గారు తన యొక్క గ్రీకు గ్రంథములో ఒక మాట రాసుకున్నాడు. అంటే ఏంటయ్యా అంటే పరలోకముందున్న దేవాతి దేవుడు సర్వమానవాళి పాపముల కొరకు భూమి మీదకి వచ్చి బలైపోతాడు అని రాశాడంట. ఏమని రాశాడంట? పరలోకముందున్న దేవుడు సర్వమానవాళి పాపముల కొరకు భూమి మీదకు వచ్చి ఆయన బలైపోతాడు అని రాశాడంట. ఇప్పుడు ఈ మాట కనపడింది ఎవరికి? గ్రీకు తత్వవేత్తలకి. ఇదిగో ఆ దేవతకు ఈ దేవుడికి అని చెప్పి దగ్గరగా 32,000 మంది దేవుళ్లకు దేవతలకు మనం ప్రతిమలు విగ్రహాలు కట్టి పూజిస్తున్నాం. అయినా ఇంకా మనము ఒక కొలికి రాలేకపోయామంటే ఇదిగో మన పితరులుగా ఉన్నటువంటి మన పితరులుగా ఉన్నటువంటి ప్లేటో గారు ఒక దేవుడి కోసం చెప్పాడు, ఆయనకు మనం బలిపీఠం కట్టడం మర్చిపోయాం. కాబట్టి ఆయనకు కూడా ఒక విగ్రహం కట్టాలి అని చెప్పి వాళ్ళు ఆలోచించినప్పుడు ఆయన ఎలాంటి వాడు, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన గుణగణాలు ఎలాంటివి, ఆయన స్వభావం ఎలాంటిది, సర్వసాధారణంగా మనుషులు దేవుణ్ణి చూడలేరు. గ్రంథాలు చెప్తాయి ఆయన పలానా గొర్రెల కాపరి అనగానే మనుషులు ఊహించుకొని ఆయన చేతిలో ఒక గొర్రె పెడతారు. ఆయన పశువుల కాపరి అనగానే ఆయన చేతికి ఆయన పలానా వాయిస్తాడు అని చెప్పగానే వాళ్ళ ఊహలకు తగ్గట్లుగా రకరకాల, మీకు అర్థమైంది. కానీ ప్లేటో గారు చెప్పిన దేవుడు ఎలాంటి వాడయ్య అంటే పరలోకమందున్న దేవుడు సర్వమానవాళి కొరకు భూమి మీదకు వస్తాడు, భూమి మీద వచ్చి ఆయన బలైపోతాడు, అంతే. ఇంకందులోకి వేరే విషయాలేమి. ఆయన ఎలాంటి వాడు, ఆయన పేరేంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన గురించి ఏమీ రాయబడలే. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడని మాత్రం అర్థమైంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారయ్యా అంటే ఆ దేవుడు ఎలాంటి వాడో తెలిస్తే దానికి తగ్గ ఒక విగ్రహాన్ని తయారు చేద్దాం. కానీ ఆయన కూర్చున్నటువంటి ఏ సమాచారము మన గ్రంథాల్లో లేదు. కానీ ఏమని రాయబడింది? పరలోకముందున్న దేవుడు భూమి మీదకి వస్తాడు, సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆయన బలైపోతాడు. బలైపోవడం బలి ఎక్కడిస్తారు? బలిపీఠం మీద ఇస్తారు. ఎక్కడిస్తారో చెప్పండి? బలిపీఠం మీద ఇస్తారు. కాబట్టి వీళ్ళు అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఏం చేశారయ్యా అంటే ఒక బలిపీఠాన్ని కట్టారు.
ఎక్కడ కట్టారు? ఆ దేవుళ్ళ విగ్రహాల పక్కన అలా కట్టుకుంటూ ఎప్పుడైతే ఈ ప్లేటో గారు చెప్పిన విషయం వాళ్ళకి కనపడిందో వెంటనే ఆ దేవుడు రూపం మాకు తెలియదు కాబట్టి ఆయనకు రూపాన్ని మేము పెట్టలేము, ఆయన పేరు మాకు తెలియదు కాబట్టి ఆయనకు పేరు మేము పెట్టలేం అని చెప్పి వారు ఒక బలిపీఠాన్ని కట్టారు. ఎందుకు బలిపీఠాన్ని కట్టారు అంటే ఆయన బలైపోతాడు. అసలు బలి ఎక్కడెత్తారు? బలిపీఠం మీద ఇస్తారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. బలి ఎక్కడిస్తారో బలిపీఠం మీద ఇస్తారు. కాబట్టి ఆయన బలైపోతాడని రాయబడింది కాబట్టి ఆయన బలిపీఠం ఒకటి కడదామని చెప్పి ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం కింద మరి ఆ దేవుడు పేరు రాయాలి కదా, ఆ దేవుడు పేరు వీళ్ళకి తెలియదు కదా, అందుకని వాళ్ళు ఏం పెట్టారంటే తెలియబడని దేవునికి. ఓ దేవుడా, నువ్వెవరో మాకు తెలియదు, అయినా నువ్వు మాకు తెలియకపోయినా నీ కొరకు ఒక బలిపీఠం కట్టాం. ఎందుకు నీకు బలిపీఠం కట్టామంటే వాక్యంలో ఉంది, మా మత గ్రంథాల్లో ఉంది. ఏంటంటే తెలియబడని దేవుడికి ఒక బలిపీఠం కట్టేస్తాం. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు ఎవరో మాకు తెలియదు, ఆయన ఉన్నాడని మాత్రం మాకు తెలుసు. ఆయన బలైపోతాడంట, ఆయన గురించి మాకు ఇంకేం తెలియదు కాబట్టి ఆయనకు ఒక బలిపీఠం కట్టాము. బలిపీఠం కింద తెలియబడని దేవునికి అని రాశారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైంది? ఆ బలిపీఠాన్ని, ఆ బలిపీఠము కింద ఉన్నటువంటి పేరును చదివాడంటే ఎవరో? పౌలు గారు. వెంటనే పౌలుకి అర్థమైంది, ఎస్, ఈ తెలియబడని దేవుణ్ణి ఆధారంగా చేసుకొని యేసుక్రీస్తు ప్రభుని ఈ ఏథెన్సు పట్టణ ప్రజలకు పరిచయం చేయాలి. యేసు ప్రభు గొప్పతనం ఏంటో చెప్పాలి, ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవం ఏంటో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలని చెప్పి ఆయన సంత వీధుల్లోకి వెళ్ళి అనేకులతో తర్కించుచు అనేకులతో యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాకుండా మీరు మనం గమనించగలిగితే 17వ వచనంలో, కాబట్టి సమాజ మందిరంలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి విధమున సంత వీధుల్లో కలుసుకొని వారితో తర్కించుచూ ఉండెను. 18వ వచనం, ఎపికుయులతోనూ స్తోయికులలో కొంతమంది జ్ఞానులతో అతడు వాదించుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం. మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి. ఆ ఏథెన్సు పట్టణంలో 4 వర్గాలకు చెందిన వారు ఉండేవారంట. 4 రకాల సిద్ధాంతాలు కట్టుబడి బ్రతికే ప్రజలు ఉండేవారంట. నెంబర్ 1, మొదటి వారు ఎవరయ్యా అంటే ఎపికూరీయులు. ఎవరంట? ఎపికూరీయులు. ఈ ఎపికూరీయులు ఎలాంటి వారయ్యా అంటే వీళ్ళని గురించి మనం ధ్యానించగలిగితే ఎపిక్యూరస్ అనేటువంటి వ్యక్తిని వీరు వెంబడించేవారు. ఎపిక్యూరస్ అనే వ్యక్తిని వీరు వెంబడించేవారు కాబట్టి వీళ్ళందరికీ ఏ పేరు వచ్చింది? మనం క్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నాం కనుక మనం ఎలాగైతే క్రైస్తవులు అన్నారో, ఎపిక్యూరస్ అనే వ్యక్తిని వీళ్ళు వెంబడిస్తున్నారు కనుక వీళ్లకు ఎపిక్యూరియులు అని పేరు పెట్టారు. అదేవిధంగా స్తోయాకులు అనే గుంపు మరొకటి ఉందంట. వీళ్ళు జీనో అనే వ్యక్తిని వీళ్ళు వెంబడిస్తున్నారు కనుక వీళ్లకు స్తోయాకులు అని వారు ఉన్నారంట. 3వది గ్రీకు తత్వవేత్తలు. 4వది యూదులు. చెప్పండి, ఇప్పుడు ఏథెన్సు పట్టణంలో ఎన్ని రకాల గ్రూపుల వాళ్ళు ఉన్నారో చెప్పండి? 4 రకాల వాళ్ళు. నెంబర్ 1 ఎపిక్యూరస్, నెంబర్ 2 సోయాకులు, 3వది గ్రీకులు, 4వది యూదులు. ఇలా 4 రకాల గుంపులు వారు ఉన్నారు. ఒక్కొక్కరితో ఒక్కొక్క సిద్ధాంతం. వారందరూ వచ్చి పౌలుతో మాట్లాడుతూ వాదించుచూ ఉన్నారంట. మొదటి వారు ఈ ఎపిక్యూరీల పద్ధతి ఏంటి అంటే వీరు మానవవాదులు. దేవుడు లేడు, మనిషే దేవుడు. తన కష్టాజితంతో తాను తింటున్నాడు, తాను సంపాదించుకున్నాడు, తాను పండించుకున్నాడు కాబట్టి మనిషే దేవుడు. మనిషికి దేవుడితో పని లేదు. అతడే కష్టపడుతున్నాడు, అతడే వండుకుంటున్నాడు, అతడే తింటున్నాడు, ఇక దేవుడితో పనేముంది? దేవుడు అనేవాడు లేడు. కాబట్టి ఎపిక్యూరీల నమ్మకం ఏంటంటే మనిషే దేవుడు, మానవవాదం. 2వది స్తోయాకులు. వీళ్ళదేంటయ్యా అంటే వీళ్ళు ప్రకృతిని ఆరాధించేవాళ్ళు. లేదు ఇలా అనద్దు, ప్రకృతిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రకృతిలో దేవుడు ఉన్నాడు, ప్రకృతి కొర్రెళ్ళ చేస్తే మస్తు నాశనం అయిపోద్ది కాబట్టి ప్రకృతిని పూజించాలి, ప్రకృతిని ఆరాధించాలనేటువంటి ప్రకృతి వాదానికి సంబంధించిన వాళ్ళు వీరు. 3వది గ్రీకు తత్వవేత్తలు. ఎవరు? గ్రీకు తత్వవేత్తలు. 4వ వారు యూదులు.
యూదులు ఆరాధించేది యెహోవా దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. ఈ 4 రకాల గుంపుల వారు ప్రతిదినము సంత వీధుల్లో పౌలు గారిని కలుసుకొని పౌలు గారితో వారు వాదిస్తూ ఉండేవారంట. ఎవరయ్యా కొత్త బోధ చేస్తున్నావు? ఆ యేసు ప్రభు ఎవరో, ఆయన ఎవరో, ఆయన మాకు తెలియదు, ఆయన గురించి మాకు కొత్త బోధ చెప్తున్నావేంటి, అదేంటి ఇదేంటి అని చెప్పి వారు వాదిస్తూ ప్రతిదినం ఉండేవారంట. పౌలు గారి జ్ఞానముతో దేవునాత్మతో నిండిన వాడై దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారు పౌలుకు సమాధానం చెప్పలేక, పౌలుతో వారు ఏమాత్రం తర్కించలేక, వాదించలేక పౌలుకో పేరు పెట్టారంట. ఏంటి ఆ పేరంటే వదరుబోతు అన్నారంట. 18వ వచనంలో కొందరు జ్ఞానులతో అతడు వాదించిరి, కొందరు ఈ వదరుబోతు చెప్పుతున్నదేమిటని చెప్పుకొనిరి. ఏ పేరు పెట్టారంట? ఎప్పుడు యేసుప్రభు అద్భుతాలు చేస్తాడో నీకు మంచి జరుగుతుంది, అది పాల వంటి అనుభవం. అక్కడే ఆగిపోకండి. వాక్య జ్ఞాన లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తూ వాక్యాన్ని వినాలి. పాయింట్లు వేసుగా చెప్తేనే నాకు అర్థమవుతుంది, లేదు వాక్యాన్ని విశ్లేషించాలి మనం. వదరుబోతు అని పేరు పెట్టారంట. ఈనాడు ఎంతోమంది హైందవ సహోదరులు దేవుని వాక్య జ్ఞానమును అర్థం చేసుకోలేక అక్షరార్థకంగా వాక్యాన్ని అర్థం చేసుకుంటూ వాక్యానికి నానా రకాల అర్థాలు చెబుతూ ఉన్నారు. పౌలు చెప్తున్నటువంటి సువార్తను వారు అర్థం చేసుకోలేక, గ్రహించలేక, స్వీకరించలేక, పౌలుతో వారు ఏదాతో తర్కించలేక అంటున్నాడంట, వీడు వదరబోతులా ఉన్నాడేంటి, వీడేం మాట్లాడుతున్నాడు, కొత్త బోధ చేస్తున్నాడేంటి అని చెప్పి వాళ్ళు అన్నారంట, ఇదిగో మాతో వాదించడం కాదు, మాతో తర్కించడం కాదు, ఇలాంటి భిన్నవాదములు ఏమున్నా కానీ మాకు ఒక ప్రత్యేక స్థలం ఉంది, అరియోపగు సభ. ఏ సభ అంట? అరియోపగు సభ అని ఒక సభ ఉంది. అక్కడ జ్ఞానవంతులు, విద్యావంతులు, పాండిత్యము గల వారందరూ ఆ కొండ మీద పెట్టబడినటువంటి సభ ఉంది, అరియోపగు సభ. అక్కడికి వెళ్ళు, అక్కడ చెప్పు నీ జ్ఞానమంతా అని చెప్పి పౌలు గారిని తీసుకొని వాళ్ళందరూ ఎక్కడ తీసుకెళ్లారంట? అరియోపగు సభ అనేటువంటి సభ కొండ మీద ఉంటుందంట, అక్కడికి తీసుకెళ్లారంట. దేవునికి స్తోత్రం. 19వ వచనం, అంతట వారు అతన్ని వెంట పెట్టుకుని, ఎవరనే? పౌలును వెంట పెట్టుకొని అరియోపగు సభకు అతన్ని తీసుకొని పోయిరి. దేవునికి స్తోత్రం. ఏమని చెప్పారంట పౌలు గారి మీద? ఇదిగో ఇతడు ఒక కొత్త బోధ చేస్తున్నాడు అని చెప్పారంట. ఆ అరియోపగు సభలో ఉన్న వారి గొప్పతనం ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఏదైనా కొత్త సమాచారం నేర్చుకునేటువంటి ఆసక్తి కలిగిన వారిగా ఉంటారంట. వాళ్ళు పౌలు చెప్తున్నటువంటి ఆ కొత్త విషయం ఏంటి, ఎవరో నువ్వు కొత్త వ్యక్తి గురించి పరిచయం చేస్తున్నావంట, ఎవరైనా ఆయన ఇచ్చే రక్షణ ఏంటి, ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవం ఏంటి, ఎవరా వ్యక్తి అని చెప్పి వాళ్ళు అరియోపగు సభలో ఉన్న వారందరూ కూడా పౌలుని ప్రశ్నిస్తూ ఉంటే, పౌలు గారు వాళ్ళందరికీ అర్థమయ్యే రీతిలో ఏమని చెప్పాడయ్యా అంటే, అయ్యా నేను ఎవరినో కొత్త వ్యక్తిని, కొత్త బోధ నేను చేయడము లేదు, నేను ఎవరో తెలియని వ్యక్తి గురించి మాట్లాడడం లేదు, నేను కొత్త బోధ చేయడం లేదు, నేను తెలియని విషయాలు మీకు చెప్పడం లేదు, నేను ఎవరిని గురించి ప్రకటిస్తున్నానో, ఎవరిని గురించి సువార్త చెబుతున్నానో, ఏ వ్యక్తిని గురించి, ఏ దేవుని గురించి నేను చెప్తున్నానో ఆయన మీకు తెలిసిన వాడే. మాకు తెలిసిన వాళ్ళన్నికి మేము కట్టేశాం కదా, ఏంటి విగ్రహాలు కట్టేశాం కదా, ఇంకెవరి గురించి మాకు చెప్తున్నావు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాకు తెలుసు కదా, ఇంకెవరి గురించి చెప్తున్నావు, మాకు తెలిసినవాడా? అవునండి ఆయన మీకు తెలిసినవాడే అని చెప్తూ అంటున్నాడు. 23వ వచనంలో, నేను మీ ఏదెన్సు పట్టణం అంతయు సంచరిస్తున్నప్పుడు, 22 చదువుతున్నాను, పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పిన ఏమనగా, ఏదెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. 23వ వచనం, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడినది, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉంది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రకటించడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఇదిగో కొత్త దేవుణ్ణి పరిచయం చేయట్లేదు, కొత్త బోధ నేను చేయట్లేదు, అయ్యా వితర్క బోధ నేను చేయట్లేదు. నేను ఎవరినైతే బోధిస్తున్నానో, నేను ఎవరినైతే ప్రకటిస్తున్నానో ఆ దేవుడు మీకు తెలిసినవాడే. మాకు తెలిసినవాడా అంటే ఏం లేదండి, ఆయన ఎవరయ్యా అంటే, నేను మీ ఏదెన్సు పట్టణం అంతా సంచరిస్తూ ఉండగా ఒక చోటకు వచ్చేసరికి అక్కడ ఒక బలిపీఠము కట్టి కింద మీరు ఏం రాశారు? తెలియబడని దేవునికి అని మీరు రాశారు కదా. ఆ దేవుడెవరో మీకు తెలియదు, ఆయనకు ఒక బలిపీఠం కట్టారు, కానీ ప్రతిదినం ఆయనకు మీరు పూజ చేస్తున్నారు, ప్రతిదినం ఆయన ఎందుకు మీరు భక్తి చేస్తున్నారు. ఆ దేవుడెవరో మీకు తెలియదు కాబట్టి, నాకు ఆ దేవుడెవరో తెలుసు కాబట్టి ఆయన్ని మీకు చెప్పడానికి నేను. మీకు అర్థమైందా?
ఇంతకాలము తెలియని దేవుడు ఎవరికో మీరు భక్తి చేస్తున్నారు కదా, ఆ తెలియని దేవుడు ఎవరో నాకు తెలుసు, ఆయన చెప్పడానికే వచ్చాను అని చెప్పగానే వారికి ఆసక్తి కలిగిందంట. ఇంతకాలం తెలియని దేవుడు అని ఒక బలిపీఠం కట్టుకు మేము భక్తి చేస్తున్నామే, పూజ చేస్తున్నామే, ఆయన మాకు తెలుస్తా, ఆయన ఎవరో మాకు తెలియపరుస్తావా, ఆయన ఎవరు అన్నప్పుడు పౌలు అన్నాడంట, ఆయన ఎవరో నేను చెప్పడం కాదు, మీ కవీశ్వరులోనే చెప్పారు. దేవునికి స్తోత్రం. 28వ వచనం చూడండి. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. నేను ఎవరిని గురించి అయితే చెప్పబోతున్నానో, తెలియనిబడని దేవుడని మీరు ఎవరినైతే అంటున్నారో, ఆయన లాంటి వాడో తెలుసా, ఆయన నేను ఆరాధిస్తున్నాను, ఆయన నేను పూజిస్తున్నాను, ఆయన నాకు రక్షణ ఇచ్చాడు, ఆయన నాకు నిత్య జీవం ఇచ్చాడు, ఆయన ఎంతో గొప్ప జీవము గల దేవుడు, ఆయన ద్వారానే మనం బ్రతుకుతున్నాం, ఆయన ద్వారానే మనం చలించగలుగుతున్నాం, ఆయన ద్వారానే మనం ఉనికి కలిగి ఉన్నాం అని చెబుతూ, ఆయన గురించి నేను చెప్పడం కాదయ్యా, మనం ఆయన సంతానమై ఉన్నాం, అది నేను చెప్పడం కాదు, మీ కవీశ్వరుల్లో కొందరే ఆయన కోసం చెప్పారు. నేను చెప్పడం కాదు ఆయన గురించి కొత్తగా, ఆయన గురించి మీ కవీశ్వరుల్లో కొంతమంది గ్రీకు తత్వవేత్తలు చెప్పారు. ఎవరైనా అని చెప్పినప్పుడు ఇందాక నేను చెప్పినట్లు మీ కవీశ్వరుల్లో, మీ తత్వవేత్తల్లో ప్లేటో అనేటువంటి ఒక గురువులకే గురువు, ఆయన ఏం చెప్పాడు, పరలోకముందున్న మహాదేవుడు సర్వమానవాళి పాప పరిహారార్థమై భూమి మీదకు వచ్చి బలైపోతాడు అని చెప్పాడు కదా. ఆయన ఎవరో కాదు, ఆయనే నేను ఆరాధిస్తూ నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను కొత్త బోధ చేయడం లేదయ్యా, నేను తెలియని వ్యక్తి గురించి చెప్పడం లేదయ్యా, ఆయన మీకు తెలిసిన వాడే. మీ కవీశ్వరులు అతని గురించి ఎప్పుడూ చెప్పారు కానీ ఆయన ఎవరో మీకు చెప్పలేదు, ఆయన పేరేంటో మీకు చెప్పలేదు, ఆయన గుణగణాలు మీకు చెప్పలేదు, ఆయన బలైపోతాడు మాత్రమే మీకు చెప్పారు. అంటే మీరు అయోమయంలో భక్తి చేస్తున్నారు. దానికి ఒక స్పష్టత ఇవ్వడానికి నేను వచ్చానంటే, అంటే ఆ తెలియబడిన దేవుడు ఎవరో తెలుసా, ప్రభువైన యేసుక్రీస్తు. ఆ బలిపీఠం ఎవరి కోసం కట్టారో తెలుసా, ప్రభువైన యేసుక్రీస్తు కొరకు. దేవునికి స్తోత్రం. అందుకన్నాడు ప్రభు, ఆ బలిపీఠం ఎవరో. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్న మూలవాక్యంలో మనకొక బలిపీఠము కలదు. ఆ బలిపీఠం ఎవరో, యేసుక్రీస్తు ప్రభువారు. ఈ ఏదెన్సు పట్టణస్థులకు యేసుక్రీస్తు ప్రభువారిని దేని చూసి పరిచయం చేశాడు, బలిపీఠాన్ని చూపించి, ఇదిగో ఈ బలిపీఠం ఎవరి కోసం కట్టారనుకున్నారు, సర్వలోక మానవాళి పాప పరిహారార్థమై బతుకు తేబడిన గొర్రె పిల్లగా లోకానికి దిగి వచ్చి ఆయన మన కొరకు బలైపోయాడు. ఆ బలైపోయిన వ్యక్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన్ని పరిచయం చేయడానికి నేను వచ్చానయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు ఆ రక్షణ సువార్తను ఆ ఏథెన్సు పట్టణంలో ఉన్నటువంటి వారందరికీ బోధించడం ద్వారా 24వ వచనంలో 34వ వచనం చూడండి, 34వ వచనం మనం గమనించగలిగితే, అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. వారిలో అనేక మంది పురుషులు ఉన్నారు, ఇంకా కొంచెం ముందుకు వెళితే అనేక మంది స్త్రీలు కూడా మరికొందరు వారితో కూడా ఉండి యేసు ప్రభుని తమ స్వరక్షకుడిగా అంగీకరించిరి. దేవునికి స్తోత్రం. ఒక్క చిన్న బోధ ఏథెన్సు పట్టణంలో అనేక మంది తత్వవేత్తలను, అనేక మంది జ్ఞానవంతులను, అనేక మంది స్త్రీలను, పురుషులను మార్చింది. కానీ ఎన్నో సంవత్సరాలుగా వాక్యం వింటున్నా కానీ అనేక మంది రక్షణ వైపు అడుగులు వేయలేకపోతున్నారు. ఎందుకు? ఏథెన్సు పట్టణస్తులు గొప్పవారంటే వారికి ఒక సత్యం తెలిస్తే వారు వెంటనే దాన్ని అంగీకరిస్తారు. కానీ ఈనాటి భక్తి పరులు ఇంకా వాక్యంలో నలగాలండి, ఇంకా వాక్యం లోతుల్లోకి వెళ్ళాలండి, ఇంకా దేవుణ్ణి అర్థం చేసుకోవాలండి. కానీ బైబిల్ గ్రంథంలో వారు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వెంటనే అన్నారు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఇంకేదన్నా అడ్డుందా అని అడిగి వారు వెంటనే యేసు ప్రభును స్వరక్షకుడిగా, రక్షణ అవకాశాన్ని ఎవరు ఆలస్యం చేయలేదు, రక్షణ భాగ్యాన్ని ఎవరు కూడా వదులుకోలేదు. చెరసాల అధికారి రాత్రికి రాత్రే దేవుని మాటలు విన్నాడు, తన కుటుంబం అంతటితో రక్షణ పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. పౌలు చెప్పాడు, ఆ బలిపీఠం ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే మూలవాక్యంగా మనం ధ్యానించుకున్నాం, మనకొక బలిపీఠం కలదు. మనకు మాత్రమే కాదు, లోకమంతటికి పాప క్షమాపణ నిమిత్తమే బలైన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే మనకొక బలిపీఠము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
నీ హృదయమే దేవునికి ఒక బలిపీఠంగా మారాలి. నీ హృదయమే దేవునికి ఒక బలిపీఠంగా మారాలి. ఆ బలిపీఠమును ఆశ్రయించండి అని పౌలు గారు ఆ ఏదెన్సు పట్టణంలో ఉన్న ప్రజలకు పౌలు దేవుని స్వార్థను ప్రకటించారు. బలిపీఠాన్ని పూజించడం కాదయ్యా, ఆ బలిపీఠమును ఆశ్రయించండి, ఆ బలిపీఠమై ఉన్న క్రీస్తును వెంబడించండి. అప్పుడు మీకు మేలు, అప్పుడు మీకు ఆశీర్వాదము, అప్పుడు మీకు జరగాల్సిన ప్రతి మంచి జరుగుతుంది. అంత మాత్రమే కాదు, ఆ బలిపీఠమై ఉన్న క్రీస్తును మీరు వెంబడించగలిగితే ఇదిగో మీ జీవితంలో అనేకమైన మేలులు పొందగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే బైబిల్ గ్రంథంలో బలిపీఠమును గురించి అనేక వృత్తాంతాలు మనం చూడగలుగుతాం. మొచ్చుకొకటి జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాం. బలిపీఠమును ఆశ్రయిస్తే కలిగేటువంటి మేలులు ఏమిటి? ఉదాహరణ మీకు జ్ఞాపకం చేయగలిగితే సంఖ్యాకాండం 26వ అధ్యాయం 11వ వచనములో, సంఖ్యాకాండము 26వ అధ్యాయం 11వ వచనములో బలిపీఠమును ఆశ్రయిస్తే కలిగేటువంటి మేలుల్లో ఒక అనుభవాన్ని జ్ఞాపకం చేస్తాను. అయితే కోరహు కుమారులు చావలేదు. చాలమ్మా, దేవునికి స్తోత్రం. బలిపీఠమును ఆశ్రయిస్తే కలిగే మేలుల్లో నెంబర్ 1 చదవబడిన వాక్య భాగంలో మనం గమనిస్తే, అయితే కోరహు యొక్క కుమారులు చావలేదు. ఎవరి కోరహు కుమారులు? ఎందుకు వారు చావలేదు? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మోషేను నాయకుడిగా దేవుడు పెట్టి, అహరోన్ని అతనికి సహకారిగా దేవుడు ఉంచి, వారిని ఐగుప్తు దేశము నుండి కానాను వాగ్దాన దేశానికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఇలా నడిపించబడుతున్న వారిలో అనేక మంది మోషే వెంబడి నడుస్తూ 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 దేవుని కార్యాలు చూస్తూ ఉన్నారు. అయితే ఆ ప్రజల మధ్యలో కోరహు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరంట చెప్పండి? కోరహు అనేవాడు ఉన్నాడు. అతడు జ్ఞానము కలిగిన వాడు, మాట నేర్పరితనం కలిగిన వాడు. అతడు తన గురించి తను అనుకున్నాడంట, నాకేం తక్కువ, ఈ నత్తివాడికి ఉన్నటువంటి మోషే నాయకుడిగా ఉండాలా, ఈ నోటి మాంద్యము కలిగినటువంటి వాడు మోషేయే నాయకుడిగా ఉండాలా, నేను నాయకుడిగా ఉండడానికి నేను సరిపోనా, నాకు అంత అర్హత నాకు లేదా అని చెప్పి ఆ కోరహు అనేవాడు దైవజనుడిగా నాయకుడిగా ఉండి ముందు నడిపిస్తున్నటువంటి మోషే మీద ఈర్ష్య పడడం మొదలుపెట్టాడు. బైబిల్ అంటుంది, ఈర్ష్య పాతాళము కంటే కఠోరమైనది. బైబిల్ గ్రంథంలో సౌలు మహారాజు దావీదును చూసి ఈర్ష్యపడ్డాడు. దానివల్ల ఏం జరిగింది? బైబిల్ అంటుంది, ఈర్ష్యపడిన నాటి నుంచి కూడా సౌలు కుటుంబం నానాటికి చల్లారిపోయింది, పతనమైపోయింది. ఈ కోరహు దైవజనుడిగా ఉన్నటువంటి నాయకుడికి ఉన్నటువంటి మోషేని చూసి ఈర్ష్యపడి మోషేకు అతని నాయకత్వానికి వ్యతిరేకంగా ఒక గ్రూప్ తయారు చేసుకున్నాడు. కోరహుకు తెలుసు, మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో రాజుగారి కొడుకుగా బతికాడు, అన్ని విద్యల్లో ఆరతేలిన వాడు, ఖచ్చితంగా నేను ఒక్కడిని వెళ్తే మోషేని ఎదుర్కోలేను అని చెప్పి ఈ కోరహు అతనికి సపోర్ట్ ఉండడానికి నలుగురిని తెచ్చుకున్నాడు. తనలాంటి మనస్తత్వం కలిగిన వారిని, దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడగలిగిన నలుగురిని తెచ్చుకున్నాడు. ఎవరు ఆ నలుగురు? మనకు బాగా తెలుసు, దాతాను, అబీరాము, ఓను. ఎవరంట? దాతాను, అబీరాము, ఓను, కోరహు. ఈ నలుగురు ఒక టీముగా ఏర్పడ్డారు. వీళ్ళే మాట్లాడుకున్నారంటే, అలా కాదయ్యా, మోషే చక్కని యుద్ధ విద్యలో నైపుణ్యం కలిగిన వాడు, నిన్నొక్కనే కొడతాడని చెప్పి మమ్మల్ని తెచ్చుకున్నాం, మన నలుగురిని 4 దెబ్బలు కొడతాడు. మోషే లాంటి నాయకుడిని ఎదిరించాలంటే, అతనికి వ్యతిరేకంగా మనం విప్లవం తేవాలంటే మన నలుగురు వల్ల కాదు, మనలాంటి వ్యతిరేకమైన మనస్తత్వాలు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ పోగు చేద్దాం అని చెప్పి దగ్గరగా 250 మందిని పోగేశారంట. ఎంతమందిని అంట? చర్చకు వచ్చిన వాళ్ళందరూ పాస్టర్ గారికి సహకారులకు ఉంటారని ఉండదు. అందులో కూడా వ్యతిరేకించేవారు, అందులో కూడా సంఘాన్ని పాడు చేసి గలిబిలి చేయాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా 250 మంది ప్లస్ ఈ 4 ఎంతమంది అయ్యారు? 254 మంది వ్యక్తులు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. నువ్వే నాయకుడువా, నీవే దైవజనుడిగా, నువ్వు చెప్తే మేము చెయ్యాలా, మాకంత జ్ఞానము లేదా, మాకంత తెలివి లేదా అని చెప్తూ మోషేకు ప్రతి విషయంలో కూడా వారు వ్యతిరేకతను కనపరుస్తూనే ఉన్నారు.
మోషే దైవజనుడికి హృదయం భారం ఎక్కువైపోయింది, ఇంకా బాధపడిపోయాడు. ఏం చేయాలో తెలియక మోషే ప్రార్థన చేయడానికి మోకరించి తన నోరు తెరిచి దేవునికి ప్రార్థించాడంట. ప్రభా, ఇదిగో వీళ్ళు నాకు ఇలా వ్యతిరేకత మాట్లాడుతున్నారు, నేను నడిపిస్తున్న ఈ నడిపింపును వారు ఎంతగానో అడ్డగిస్తున్నారు ప్రభా అని బరువెక్కిన హృదయంతో మోషే నోరు తెరిచి దేవునికి ప్రార్థన. ఎప్పుడైతే మోషే నోరు తెరిచి దేవుడు ప్రార్థన చేశాడో, ఆ ప్రార్థన విన్న దేవుడు నోరు తెరిచి భూమికి ఆజ్ఞాపించాడంట. దేవుడు నోరు తెరిచి భూమికి ఆజ్ఞాయించాడంట. ఎప్పుడైతే దేవుడు నోరు తెరిచి భూమికి ఆజ్ఞ ఇచ్చాడో, వెంటనే ఆజ్ఞ విన్న భూమి తన నోరు తెరిచి ఆ 254 మంది వ్యక్తులను, వారి కుటుంబాలను మింగేయడం మొదలెట్టిందంట. భూకంపం కలిగింది. భూకంపం కలిగి ఆ 254 వ్యక్తులను, వారి కుటుంబాలను భూమి నెరలు విరిచి వారు అందులో పడిపోవడం మొదలుపెట్టారంట. దాని పేరే భూకంపము. దైవజనుడు, ఒక దేవుని బిడ్డ, తనలను కష్టపెడుతున్న వారి కొరకు మోకరించి నోరు తెరిచి దేవుడికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన విన్న దేవుడు నోరు తెరిచి భూమికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ మాటను విన్న భూమి నోరు తెరిచి ఎవరెవరైతే దైవ కార్యాలకు ఆటంకాలుగా ఉన్నారో వాళ్ళందరినీ అది మింగడం, నోరు తెరిచి మింగడం మొదలు. ఇదంతా నేను చెప్పిన ఆ అధ్యాయంలో, సంఖ్యాకాండం 26వ అధ్యాయం మొత్తం మీరు చదువుకుంటే కనపడుతుంది. అలా ఒక్కొక్క కుటుంబం ఆ భూకంపం ద్వారా భూమి లోపల పడిపోతున్నారు. అప్పటికి కోరాహు అనే వ్యక్తి కూడా పడిపోయాడు. కోరాహు కుటుంబము సమయం వచ్చింది. ఈ లోపల కోరాహు దేవునికి వ్యతిరేకంగా, దైవజనుడికి వ్యతిరేకంగా మూర్ఖుడిగా ప్రవర్తించిన కోరాహు భార్య మాత్రము దైవభక్తి కలిగిన భార్య. ఆవిడ అనుకుందంట, నా భర్తలో నేను సగభాగము, నా భర్త చేసిన తప్పుకు నాకు శిక్ష పడితే పర్వాలేదు, కానీ నాకు పుట్టిన బిడ్డలకు ఏ అన్యం పుణ్యం తెలియదు, నా భర్త చేసిన తప్పుకి నా బిడ్డలెందుకు బలైపోవాలి అని చెప్పి తన బిడ్డల దేవునికి మొరపెట్టుకుందంట. ప్రభా, నా బిడ్డల్ని తప్పించు, ఈ ఆపద నుంచి క్షమించు. దేవుడికి ఆవిడికి మధ్యన ఒక ఒడంబడిక జరిగింది. దేవుడు ఆవిడ ప్రార్థన విన్నాడు. దేవుడు ఆవిడతో చెప్పిదిగో, ఈ ఆపత్తి స్థలం నుంచి, ఈ ప్రమాదం ఉన్నటువంటి ఈ స్థలం నుంచి దూరంగా వెళ్ళు అని దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఆమె తన 2 కుమారులను తీసుకొని ఆ భూకంపం కలుగుతున్న స్థలం నుంచి పారిపోవడం మొదలెట్టింది. తన వాళ్ళు ముందున్నారు, వాళ్ళు ఆదరిస్తారు, వాళ్ళని ఆశ్రయిద్దాం, వాళ్ళ మీద ఆధారపడదాం, వాళ్ళు కాపాడతారు నా వాళ్ళు అని చెప్పి తన ప్రజల వైపు బిళ్ళను పట్టుకుని పరిగెడుతుంది భూకంపం నుంచి తప్పించుకుంటే. దూరం నుంచి చూస్తున్న వాళ్ళు ఏమనుకున్నారంటే, రే కోరహు పడిపోయాడు, మిగతా 254 మంది వ్యక్తులు, వారి కుటుంబాలు పడిపోయాయి, ఈ కోరహు భార్య వారి కుమారులు తప్పించుకొచ్చేస్తున్నారు, అలా తప్పించుకుంటే వాళ్ళ శేషం మనలో ఉండిపోతే మనకు అనవసరంగా తలపోట్రా బాబు, వాళ్ళు మన దగ్గరికే పరిగెట్టుకొస్తున్నారు, వెళ్ళి వాళ్ళని పట్టుకొని మళ్ళీ మనం తీసుకెళ్ళి మళ్ళీ అందులో పడేద్దాం అని చెప్పి వాళ్ళు వీళ్ళని పట్టుకుంటూ వచ్చారంట. ఆ తల్లి ఎంత జ్ఞానం గలదంటే, వాళ్ళు పరిగెట్టుకుని రావడం ఈ తల్లి గ్రహించగలిగింది. వీళ్ళు మనల్ని ఆదరించడానికో, హత్తుకోవడానికో, కాపాడడానికో రావట్లేదు, వీళ్ళు మనల్ని నాశనం చేయడానికే వస్తున్నారని గమనించి పరిగెడుతున్న తల్లి పిల్లలతో చెప్పిందంట, మనుషుల వైపు కాదు, చుట్టాల వైపు కాదు, బంధువుల వైపు కాదు, నా అనేవారి వైపు కాదు, మందిరం వైపు పరిగెట్టండి అందంట. ఎక్కడ వైపు పరిగెట్టమందంట? ప్రత్యక్షపు గుడారం వైపు పరిగెట్టండి, మందిరం వైపు పరిగెట్టండి అని చెప్పిందంట. మందిరంలో వైపు పరిగెట్టినప్పుడు, ప్రత్యక్షపు గుడారం వైపు పరిగెట్టినప్పుడు, వారి ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళగానే వాళ్ళకి మొదటి ఎదురైన అనుభవం ఏంటంటే బలిపీఠము. దేవునికి స్తోత్రం. బలిపీఠం. పిల్లలతో చెప్పిందండి, నా కుమారులారా మీరు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ బలిపీఠం యొక్క కొమ్ములను పట్టుకోండి. దేని పట్టుకోండి? బహుశా మన మాటలు చెప్పాలంటే కాళ్ళు. ఆ బలిపీఠం యొక్క కాళ్ళు పట్టుకోండి, ఆ బలిపీఠం యొక్క కొమ్ములు పట్టుకోండి అని చెప్పి ఈ తల్లి తన 2 బిడ్డలతో వెళ్ళి మందిరంలోకి వెళ్ళి, ఆ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి తన ప్రజలను తరుముతున్నప్పటికీ కూడా ఆ బలిపీఠపు కొమ్ములను పట్టుకుంది. ఇశ్రాయేలుకు ఉన్న ఒక విధి ఏంటంటే, ఎవడైనా ఆశ్రయించిన ఎడల వాడికి హాని చేయకూడదు. అందువల్ల ఆ ఇశ్రాయేలు ప్రజలు, ఈ తల్లి తన బిడ్డల తల్లి దేన్ని ఆనుకుందే, దేన్ని ఆశ్రయించింది? బలిపీఠం యొక్క కొమ్ములను, బలిపీఠం యొక్క కాళ్ళు పట్టుకుంది. కాబట్టి ఈ తల్లిని మనం ఏం చేయకూడదు, దేవుని వాక్య ప్రకారం అని చెప్పి వారు ఆ తల్లిని బిడ్డలను బ్రతకడానికి విడిచిపెట్టారు.
పిల్లల్ని పెంచుకుంటుంది తల్లి. ప్రతి దినము చెప్పిందంట, నా కుమారులారా మనం బతుకున్నామంటే నీ తండ్రి వల్ల కాదు, మనం బతుకున్నామంటే ఇదిగో మన వాళ్ళ వల్ల కాదు, వీళ్ళందరి వల్ల ఒకరోజు మనం చనిపోవలసిన వారమే. మనం బ్రతుకున్నామంటే అదిగో దేవుని మందిరం వల్ల, మనం బ్రతుకున్నామంటే ఇదిగో ఆ దేవుని మందిర బలిపీఠం వల్ల. కాబట్టి మీరు బ్రతుకున్నంత కాలంలో ఏనాడు కూడా దేన్ని వదలొద్దని చెప్పింది. ఆ దేవుని మందిరాన్ని వదలొద్దు, దేవుని సేవను వదలొద్దు, దేవుని పరిచర్యను వదలొద్దు, మరి ప్రాముఖ్యంగా ఆ దేవుని బలిపీఠాన్ని వదలొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుని బలిపీఠాన్ని వదలొద్దు అని చెప్పింది. ఆ తల్లి నేర్పిన దైవభక్తితోనే ఆ కోరహు కుమారులు మందిర వాతావరణంలో పెరిగారు, భక్తిపరులుగా పెరిగారు, ఆత్మీయులుగా పెరిగారు. అందుచేత ఆ కుటుంబంలో నుంచి కీర్తనాకారులు, ఆ కుటుంబంలో నుంచి మంచి ఆరాధికులు, ఆ కుటుంబంలో నుంచి గొప్ప గొప్ప భక్తిపరులు ఆ కుటుంబంలోంచి బయటకు వచ్చారు. తండ్రి భక్తిహీనుడు, తండ్రి దేవునికి వ్యతిరేకంగా శపించబడిన వాడు, కానీ కుమారులు మాత్రం భక్తిపరులుగా, ఆరాధికులుగా, దేవుని బలిపీఠమును ప్రేమించి వారిగా మారారు. అందుకే ఆ కోరహ కుమారులు పెద్దవారైన తర్వాత వారు రాసిన కీర్తనలో 84వ కీర్తన 3వ వచనం అంటారు, ప్రభువా నీ బలిపీఠము దగ్గర పిచ్చుకలకు నివాస స్థలం దొరికింది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి నివాస స్థలం దొరికిందంట? నీ బలిపీఠము చెంత పిచ్చుకలకు నివాస స్థలము దొరికిను. ఆ కీర్తన ఎవరు రాశారని రాసింది హెడ్డింగ్లో? కోరాహు కుమారులు. వాళ్ళు అంటున్నారు, ప్రభువా మేము పిచ్చుకలు లాంటి వారమయ్యా, మా ప్రాణానికి విలువ లేదు, మా జీవితానికి జీవానికి విలువ లేదు, ఎప్పుడో మా తండ్రితో మేము చనిపోవలసిన వారమే, కానీ నీ బలిపీఠమును ఆశ్రయించడం ద్వారా ఇదిగో మాకు జీవము దొరికింది, మాకు బ్రతకడానికి అవకాశం దొరికింది, మాకు బ్రతికిచ్చావు. కాబట్టి నీ బలిపీఠము దగ్గర పిచ్చుకలైన మాకు నివాసం దొరికింది అని ప్రభుని వారు ఆరాధించగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలిపీఠమును ఆశ్రయిస్తే కలిగే మేలులో నెంబర్ 1, బలిపీఠమును ఆశ్రయిస్తే గనుక నీవు బ్రతకగలుగుతావు, జీవాన్ని పొందుకోగలుగుతావు. ఎవరా బలిపీఠం? యేసు ప్రభుని ఆశ్రయిస్తే నువ్వు బ్రతకగలుగుతావు. నువ్వు నాశనం అయిపోవు, నువ్వు పతనం అయిపోవు, నువ్వు ఫెయిల్యూర్ అయిపోవు, నువ్వు జీవాన్ని పొందుకుంటావు, నువ్వు ఆరోగ్యాన్ని పొందుకుంటావు. దేవుని యొక్క నిత్య జీవములో ఆయన నీకు చోటిస్తాడు, నీ చెయ్యి పట్టుకుని ప్రతి అనుభవాన్ని దాటిస్తాడు. అందువల్ల కోరాహు కుమారులు అంటున్నారు, దేవా నీ బలిపీఠమును ఆశ్రయించడం ద్వారా ఇదిగో పిచ్చుకల వంటి మాకు ఒక నివాసము దొరికింది, మాకు జీవితం దొరికింది. ఆ బలిపీఠమయ్యున్న యేసు ప్రభువును ఆశ్రయించగలిగితే నీకు జీవము, జీవితము, బ్రతుకు ఉంది. దేవునికి స్తోత్రం. బలిపీఠం కోసం చెప్పడానికి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, సమయం అయిపోయింది కాబట్టి మరొక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసి ముగించే ప్రయత్నం చేద్దాం. బలిపీఠమును ఆశ్రయిస్తే కలిగేటువంటి 2వ మేలేంటో చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. అందరూ తీయండి. యెషయా గ్రంథము, ప్రవక్త అయినటువంటి పెద్ద ప్రవక్తగా మరి రచించబడినటువంటి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూడగలిగితే, అప్పుడు ఆ శరాబులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించెను. చాలు. ఈ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేశాన్ని పరిపాలించే మహారాజు అయినటువంటి ఉజ్జియా చనిపోయాడు. దేశానికి రాజు లేడు. దైవజనుడు ఉన్నటువంటి ప్రవక్తకు ఉన్నటువంటి ఈ యొక్క యెషయా ప్రవక్త, ప్రభువా రాజు అయినటువంటి ఉజ్జియా చనిపోయాడు, మా దేశానికి రాజు లేడు, ఒక రాజును అభిషేకించాలంటే అది దైవజనుడి పనే కదా, మరి తర్వాత రాజుని ఎవరిని అభిషేకించమంటావు? మా దేశానికి ఎవరు రాజు? రాజు లేకపోతే భద్రత లేదు, దేశానికి క్షేమం లేదు కదా, రాజు లేకపోతే దేశము కాపాడబడదు కదా, మరి తర్వాత ఎవరిని రాజుని చేయబోతున్నావు అని ప్రార్థన చేసి దేవుడిని అడగడానికి మందిరానికి వెళ్ళాడు. దేవుడు అతని ప్రశ్నతో వచ్చిన అతని మనసుకు ఒక సమాధానంగా దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఏంటి ఆ దర్శనం అంటే, అత్యున్నత సింహాసనం మీద దేవుడు ఆసీనుడుగా ఉన్నాడు. ఆయన వేసుకున్న చొక్కాయి అంచులు దేవాలయాన్ని కప్పెను. అంటే ఏం కనపడిందంటే, ఇతడు ప్రార్థిస్తున్న దేవాలయం పైన ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద, అత్యున్నత సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడు. ఆయన వేసుకున్న వస్త్రము దేన్ని కప్పుతుందంట? మందిరాన్ని కప్పుతుంది. మీకు అర్థమవుతుంది? దేవుని వస్త్రముతో కప్పబడిన మందిరములో ఉన్నాడు యెషయా. దేవునికి స్తోత్రం.
ఈరోజు మనం మందిరంలో ఉన్నామంటాడు తెలుసా, ఆయన కప్పిన రక్షణ వస్త్రములో మనం ఉన్నాం. తెల్ల బట్టల్లో కాదు, రక్షణ వస్త్రములో మనం కప్పబడ్డాం. రక్షణ, నీ ఆత్మకు రక్షణ, నీ జీవానికి రక్షణ. ఆ దర్శనములు అతను చూస్తున్నప్పుడు ఆ దేవుని సింహాసనం కూర్చున్నటువంటి ఆ దేవుని యొక్క వస్త్రము దేవాలయం యొక్క మొత్తము కప్పి ఉంది. అంత మాత్రమే కాకుండా ఆయనకు ఇరుపక్కల దేవదూతలు ఉన్నారు. వారు 6 రెక్కలు కలిగి ఉన్నారు. 2 రెక్కలతో దేవదూతలు ఎగురుతూ ఉన్నారు. 2 రెక్కలతో దేవుని యొక్క తేజో మహిమను చూడలేక తమ ముఖాలు కప్పుకుంటున్నారు. 2 రెక్కలతో తమ పాదాలు కప్పుకుంటూ వారు అంటున్నారంట, యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. వారు దేవుని సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడని దేవుని ప్రతిగానము చేస్తూ స్తుతిస్తున్నారు. వాళ్ళ చేస్తున్న దేవదూతలు చేస్తున్న స్తుతికి దేవాలయమంతా పునాదులు కదిలాయి. లోపలంతా సువాసనతో నిండిపోయిందంట. స్తుతి సువాసన. ఆమేన్. ఏ సువాసన అంట? స్తుతి సువాసనతో దేవాలయం నిండిపోయింది. ఈ దర్శనాన్ని ఆయన చూశాడు. అబ్బా, దేవాది దేవుడిని నేను చూడగలిగానే అని చెప్పి అంటాడు, ప్రభా, అపవిత్రమైన పెదవులు గల వాడనయ్యా, ఈ అపవిత్రమైన పెదవులు కలిగిన వాడనయ్యా, ఇంత గొప్ప దర్శనాన్ని చూశానయ్యా, నా నోరు అపవిత్రమైందే, నా పెదవులు అపవిత్రమైనవే అంటే ఎప్పుడైతే దైవ దర్శన అనుభవాన్ని చూశాడో తన స్థితి తనకు అర్థమైపోయింది. కొన్నిసార్లు గర్వంగా మాట్లాడాను, కొన్నిసార్లు అహంకారంగా మాట్లాడాను, కొన్నిసార్లు నాకేంటి అని మాట్లాడాను, అహంకారంతో మాట్లాడానయ్యా. నా నోరు, నా పెదవులు అపవిత్రమైనవి, అపవిత్రమైన పెదవులు గలవాడును. దైవ దర్శనం పొందుకున్నాక తన స్థితి తనకు అర్థమైంది. వెంటనే దేవుడు అతన్ని పవిత్రపరచడానికి తన దగ్గరున్న దేవదూతల్లో ఒక దేవదూతకి అన్నాడంట, తీసుకురా అన్నాడంట. వెంటనే దేవదూత ఎగురు వచ్చి బలిపీఠం మీద, అక్కడ మనం చదువుకున్నాం కదా 6:6లో, బలిపీఠం మీద కారుతో, దేంతో అంట? మీరు నిప్పులు పట్టుకోవడానికి దేని పట్టుకుంటారు? పట్టకర్రా. ఒక కారుతో నిప్పును తీసి ఆ ఎగురొచ్చి యెషయా ప్రవక్త ముందు నిలబడి ఆ కాలుతున్నటువంటి నిప్పిని అతని యొక్క నోటు కంటించింది. కాలుతున్న నిప్పు తీసుకొచ్చి అతని నోటు కంటించింది. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ అగ్ని, ఈ నిప్పు నీ నోటికి తగిలింది కనుక ఇదిగో నీ నోరు పవిత్రమైంది. దేవునికి స్తోత్రం. ఏది ఆ నిప్పు? బైబిల్ అంటుంది, వాక్యంలో మనం ఆరాధిస్తున్న దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. ఆమేన్ చెప్పండి. ఎప్పుడైతే దేవుని వాక్యం అనే అగ్ని నీ హృదయానికి తాగుతాదో, దేవుని వాక్యం అనే అగ్ని నీ నోట్లోంచి ఎప్పుడైతే దేవుని మాటలు నువ్వు పలుకుతూ ఉంటావో, దివారాత్రము దేవుని మాటలను ధ్యానిస్తూ దేవుని గురించిన మాటలను మాట్లాడుతుంటావో, బైబిల్ అంటుంది నువ్వు పవిత్రపరచబడ్డావు. దేవునికి స్తోత్రం. బలిపీఠమును ఆశ్రయించడం ద్వారా యెషయా ప్రవక్త పవిత్రపరచబడ్డాడు. బలిపీఠమును ఆశ్రయించడం ద్వారా కోరహు కుమారులు బ్రతికింపబడ్డారు. బలిపీఠమును ఆశ్రయించడం ద్వారా ఏదెనుసు పట్టణ ప్రజలు రక్షణ పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. పౌలు అన్నాడు, మనకొక బలిపీఠము కలదు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఆశ్రయిస్తే రక్షణ, ఆయన ఆశ్రయిస్తే క్షమాపణ, ఆయన ఆశ్రయిస్తే పరిశుద్ధత పొందగలుగుతావు. కనుక ఆయన్ను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆయనే బలిపీఠమయ్యున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. వాక్యం ఉంటుంది, ఆ బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచూ ఉండాలి. నీ హృదయమనే బలిపీఠం మీద ప్రార్థన, వాక్యము, దైవ సహవాసం అనే అగ్ని అనుక్షణము దేవునితో నీవు సహవాసము చేస్తున్నప్పుడు నీ హృదయమనే బలిపీఠం మీద నుంచి అగ్ని మండుతూ ఉండునుగాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొనండి. ప్రేమ